రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంటే ఇస్తున్నాడని ప్రచారం కూడా చేశారు కదా. అది నిజము అని నేను అనను, కానీ కొంత స్ట్రగుల్ అయిన మాట వాస్తవమే. ఆయన వీళ్ళ మూలాన సహచర మంత్రులు కొంతమంది కావచ్చు, లేదా పార్టీలో ఇతర నేతలు కొంతమంది చేస్తున్న కొన్ని డిస్టర్బెన్సెస్ కావచ్చు, కొంత స్ట్రగుల్ అయిన మాట వాస్తవమే. ఇప్పుడు ప్రూవ్ చేసుకోగలిగాడు జూబ్లీ హిల్స్. దీంతో అది ఒంటరి పోరాటమే కదా. అఫ్ కోర్స్ శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇట్లా ఇద్దరు ఉండొచ్చు, కానీ ఇది ఒక రెండు పార్టీల మధ్య పోరాటం కాదు, ఇది రెండు గుంపుల మధ్య, రెండు వ్యక్తుల మధ్య జరిగినటువంటి పోరాటం అని నేను అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే నవీన్ యాదవ్. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి యొక్క స్టెబిలైజేషన్ గురించి లేకపోతే వచ్చిన మాట వాస్తవం, కానీ అందులో మనం గమనిస్తే అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినాక చూస్తే ఆయన వెనక చాలా దూరంగా ఉన్నారు. ఎవరైనా కనీసం ఆయనకు దగ్గర కూడా ఆయన పోతే ఇంకో ఆయన ఉంటాడు అనేటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లేదు ఇప్పటికి కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఏదో మారుస్తారు లేకపోతే తీసేస్తారు అనేటువంటి అది బయట జరిగేటువంటి ప్రచారం కావచ్చు. ఇంటర్నల్ గా మనం గమనిస్తే కొంత ఆయన బలంగానే ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఆయన చెప్పినటువంటి వ్యక్తికే టికెట్ కూడా తెచ్చుకున్నాడు, ఏఐసిసిని ఒప్పించి తెచ్చుకున్నాడు. కాబట్టి మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని చేసింది. ఏమైనప్పటికీ ఆ గెలుపు, ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుపు కానీ వాళ్ళకి కొంత బాధ్యతను పెంచాలా, ప్రజలకు ఇంకా మీద అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు అవన్నీ కూడా అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తే బాగుంటుంది. కొన్ని విధానాల విషయంలో శ్రవంతి గారు, కొన్ని విధానాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాడు, అది ఇదని కదా బీఆర్ఎస్ బీజేపీలు జనంలోకి వెళ్ళాయి. ఆ విధానాలకి మీరు చెప్తున్న తప్పు, ఆ విధానాలే కరెక్ట్ అని కానీ లేకపోతే ఆ విధానాల వల్ల మాకు వచ్చిన నష్టమేమీ లేదని కానీ ప్రజలు స్టాంప్ వేశారు అనుకోవచ్చు. ఒకటే నిమిషం, ఇలా బాగా నేను గమనించింది ఏంటంటే జూబ్లీ హిల్స్ లో యాక్చువల్గా ప్రతిపక్షాల ప్రచారం అసలు ఆ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి అంశాలను ఎక్కువ ప్రచారంలో పెట్టినట్టు, నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి అంశాలను ఎక్కువగా జనంలోకి తీసుకుపోయారు. డిబేట్స్ ఎక్కడ కూడా ప్రజల చర్చ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల మీద ఎక్కడ జరగలేదు. నేను నా ఇంటర్వ్యూలో కేటీఆర్ గారిని అడిగాను, మీరు రైతు బంధు అని అదని మాట్లాడుతున్నారు, జూబ్లీస్ లో రైతు బంధు గురించి చెప్పడం వల్ల పెద్ద ఏంటంటే నేను రైతు బిడ్డను కదా, మీరు రైతు బిడ్డను కాదా అన్నారు. ఆయన నిజమే, మనం రైతు బిడ్డలమే, కానీ జూబ్లీస్ లో ఉండే వాళ్ళు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా షాపుల వాళ్ళు, స్ట్రీట్ వెండర్స్, కార్మికులు వీళ్ళుంటారు. కానీ సో క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బేలబిడ్చి సాయం చేసినట్టే కొంత ప్రచారం అంతా ఎక్కడో తిరిగి. జూబ్లీ హిల్స్ లో మీరు చూస్తే ఇది ఒక డైరెక్ట్ కాంట్రాస్ట్ ఉన్న ఓటర్లు ఉన్నారు. ఎందుకంటే ఐదర్ ఉంటే మీకు స్లమ్స్ ఉన్నాయి, అక్కడ ఎవరు చిన్న చిన్న వాళ్ళు డే టు డే హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. రూరల్ ప్రాబ్లం తో కనెక్టివిటీ లేని కాన్స్టిట్యుయెన్సీ. అసలు మీకు సిటీలో ఉన్న 80% మీకు ఇక్కడ మీరు చూసారంటే మైగ్రెంట్ వర్కర్స్ ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. అలా తప్పించి ఇక్కడ ఉన్న ఇష్యూస్ మీకు రూరల్ లో ఉన్న ఇష్యూస్ ని మనం ఎక్కడ కూడా కొంత పోల్చలేమో, దానికి కూడా రాదు. కానీ ఇంకొక మాట కూడా మీరు ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ మా సోదరులు మహేష్ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అందరిది వింటా ఉన్నాను. కానీ ఒక మాట, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ని మీరు రెఫరెండం లా తీసుకుంటారంటే లేదా సీరియస్ కాదు తీసుకోము అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మాట అది. ఒక విషయం నేను వదిలిపెడితే ఒక బై ఎలక్షన్ కెన్ నెవర్ బి ఎ రెఫరెండం అండి, అది ఇట్స్ బాటమ్ లైన్. ఎందుకంటే 4-5 ఉంటే అనుకోవచ్చు, కానీ ఒక్క ఎలక్షన్